హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లక్ష్మి. నా ఛానల్ గుర్తుంది కదా మీకు? మాటికి గుర్తు చేస్తున్నానని మాత్రం అనుకోకండి. ఏంటి, కూరగాయలన్నీ ముందేసేసుకున్నారు, ఏవేవో గుచ్చేస్తున్నారు, ఏంటేంటో చేసేస్తున్నారు. మీ ఊర్లో ఏమన్నా అన్న సంతర్పణ అని అనుకుంటున్నారా? మా ఊర్లో అయితే ఏ అన్న సంతర్పణ జరగట్లేదండి. కాకపోతే కూరగాయలతో చిన్న పని ఉండేదైతే చేస్తున్నాము. అదేంటో చెప్పాలా? మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పేసా ఇంతకుముందు చేసిన వీడియోలో. ఏంటంటే తొలి ఏకాదశి నుంచి అయితే మనకు పండగలు స్టార్ట్ అవుతాయి. పండగలే కాదు, ఊర్లో జరిగే జాతరలు, సంబరాలు, ఇంకా అన్నీ ఆల్మోస్ట్ తొలి ఏకాదశి అయితే స్టార్ట్ అవుతాయి. మా ఊర్లో కూడా తొలి ఏకాదశి అయిపోగానే మా ఊర్లో కూడా ఒక పండగ అయితే స్టార్ట్ చేసేసామండి. పండగ అంటున్నావు, కూరగాయలు అంటున్నావు, ఏంటి ఏం అర్థం కావట్లేదు, చెప్పేది ఏదో క్లారిటీగా చెప్పు అని అంటున్నారా? తిట్టుకోకండి బాబు. మా ఊర్లో అయితే శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారి గుడి అయితే ఉందండి. అంటే ఆషాఢ మాసం వచ్చేసింది కదా, తల్లుల్ని ఏ ఊర్లో అన్నా సరే తల్లుల్ని ఒక్కొక్క ఐటెంతో అయితే అలంకరణ చేస్తారు. అలాగే ఈరోజు మా తల్లిని అంటే మా అమ్మవారిని, మా శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారిని అయితే కూరగాయలతో అలంకరణ చేస్తున్నారు. అదేనండి శాకంబరి అవతారం. శాకంబరి అవతారానికి అయితే చాలా అంటే చాలా కూరగాయలు తెచ్చేసారండి మా ఊర్లోని. అంటే మా శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారి గుడికి అయితే కొంతమంది కమిటీ మెంబర్స్ అయితే ఉంటారు కదండి. అంటే ఒక్కొక్క గుడిని ఒక్కొక్క గుడికి ఒక్కొక్కరు ఉంటారు కదా, అలా అని చెప్పేసి మాకు కొంత కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు అయితే మాత్రం పూనుకున్నారు. వాళ్ళు పూనుకొని ముందుకొచ్చి సరే ఈ సంవత్సరం అయితే నీట్గా అందంగా చాలా గ్రాండ్గా చేద్దామనేసి అయితే అనుకొని మొత్తం చాలా అయితే కూరగాయలు తెచ్చారు. కూరగాయల ఐటెంలో ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు అయితే వచ్చేస్తాయండి. మీరు చూసే ఉంటారు, మా పిల్లలు కూడా కూరగాయలు అయితే మోసేస్తున్నారు. తల్లికి మా పిల్లల వంతు కూడా సాయం అయితే చేసేస్తున్నారండి. అయితే ఫుల్గా అయితే డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఊర్లో ఉండే ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి అయితే ఏ ప్రోగ్రామ్ అన్నా ఏ చేసినా ప్రతి ఒక్కరు పాల్గొంటేనండి అది ముందుకెళ్తుంది. మా ఊర్లో అయితే అది ఖచ్చితంగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇంటికాడ పనులు తొందరగా అయితే చేసేసుకొని అందరూ అయితే వచ్చేసారు. వచ్చి కొంతమంది కొత్తిమీర మాల కింద కట్టారు, కొంతమంది అయితే టమాటాలు గుచ్చటము, క్యాప్సికమ్ గుచ్చటము, అలాగైతే అందరూ కొన్ని దండలు అయితే గుచ్చేసారండి. ప్రతి ఒక్కరు అయితే గుచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చి అయితే సహాయం అయితే చేశారు. అలాగే నేనైతే వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం వల్ల నేనైతే లాస్ట్లో కొన్ని అయితే పచ్చిమిరపకాయలు ఉంటాయి, ఆ పచ్చిమిరపకాయలు నేనైతే దండ కింద కూర్చుతున్నాను. అంటే నేను ఫస్ట్ టైం అండి రావటము. ఇదివరకు అంటే చిన్నపిల్లల వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్స్లోకి ఇటువంటి వాటిలోకి నేను సాధారణంగా వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం వాళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు గుడికి వెళ్దామని అంటున్నారు కాబట్టి వాళ్ళతో పాటు అయితే నేను కూడా వచ్చేసాను. అలా నేర్చుకుంటూ నా పక్కన ఒక ఆవిడ ఉంది. ఆ పెద్దమ్మ అయితే చెప్పింది ఎలా కట్టాలి అనేసి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ అడిగితే ఇదేంటి పెద్దమ్మ నాకు సరిగ్గా రావట్లేదు అంటే, అలా కాదు ఇలా కట్టాలి, ముడేసి కట్టు సరిగ్గా బాగా వస్తుంది అని చెప్పేసి అన్నది. సేమ్ ఇంకా ఆవిడ చెప్పినట్టయితే గుర్తు చేశాను. చూశారు కదా, పిల్లలు పెద్దలు అందరూ అయితే ఈ ప్రోగ్రాంలో అయితే పాల్గొన్నారు. మీకు మీ ఊర్లో అయితే ఇలాంటివి ఏమన్నా చేస్తారా? మా ఊర్లో అయితే ఇవే కాదండి, గాజుల అలంకరణ అంటారు, గాజుల అలంకరణ చేస్తారు, ఇలా శాకంబరి కూరగాయలతో అలంకరణ చేస్తారు, ఇలా చాలా ఉంటాయి. మీకు ఇదే కాదు, ఇంకా దేవీ నవరాత్రుల్లో చూడాలి, మా అమ్మవారు కనిపిస్తారంటే ఎంత నిండుగా ఎంత అందంగా ఉంటారంటే అసలు ఆ తల్లిని చూస్తే అలా ఉండిపోవచ్చు, జీవితాన్ని గడిపేసి అనిపిస్తుంది. అంత అందంగా అయితే ఉంటారు. చూశారు కదా, ఆ మాల ఏంటని అనుకుంటున్నారు, అదే గోరుచిక్కుళ్ళు అంటారు కదండి, గోరుచిక్కుళ్ళు మాల. అది గోరుచిక్కుళ్ళు మాల, కరివేపాకు ఇవన్నీ అయితే చేస్తారు. ఇవాళ ఏం చేస్తున్నారంటే మరి పొద్దున్న కూరగాయల అలంకరణ అయిపోద్ది కదండి, ఈరోజు నైట్ అయితే చేస్తారు. పొద్దున్న కూరగాయల అలంకరణ అన్నీ రెడీ అయిపోయాక మరి వచ్చే భక్తులు ఉంటారు కదా, భక్తులకు ప్రసాదం ఉండాలని చెప్పేసి పులిహార కింద అయితే చేస్తున్నారు వాళ్ళైతేని. నేనైతే లాస్ట్కి అయితే మాల అయితే ఫినిష్ చేసానండి. నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎంత రాలిపినా కూడా అవి రాలేదు, బాగా కట్టాను. ఇవైతే సూది దారంతో అయితే గుచ్చేసారు పచ్చిమిరపకాయలని. నేనైతే పచ్చిమిరపకాయలని మాల కింద అయితే కట్టాను. కరివేపాకు చూసారా ఎంత ఉందో, కరివేపాకు, దోసకాయలు, గుమ్మడికాయలు, ఇలా ఎన్నో కూరగాయలు అండి. అసలు మనం తినే కూరగాయలు ఏముంటాయి, ఆ కూరగాయలు అన్నీ అయితే చేసి అలంకరణ అయితే చేస్తారు. ఆ తల్లి ఆ కూరగాయల అలంకరణలు ఎంత నిండుగా కనిపిస్తుంది అంటే అంత నిండుగా కనిపిస్తుంది. అది కాకపోయినానండి, మనం ఇలాగా దేవుడి గుళ్ళో
ఏమన్నా జరుగుతున్నాయని వెళ్ళినప్పుడు అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా చుట్టుపక్కల జనము అందరూ వస్తారు సందడిగా, వాళ్ళ మాటలు జోకులు అన్నట్లతో అయితే చాలా సందడిగా అయితే గడిచిపోద్ది. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగున్నేమో మనం గుడి దగ్గర, ఇంకా కొద్దిసేపు మనం చేస్తే బాగున్నేమో అని అనిపిస్తుంది. ఆ తల్లికి మనం ఎంత సేవ చేసుకున్నా కూడా చాలా చిన్నదిగా, చాలా తక్కువగా అనిపిస్తుందండి. ఇంటికాడ మనం కొంచెం పని చేస్తే అమ్మో ఇంత పని చేసామని అనిపిస్తుంది. అదే అమ్మవార్లకి ఏంటి దేనికన్నా సాయం చేయడానికి వెళ్తే అసలు టైమే తెలియదండి నాకైతేని. అంత ఫ్రీగా అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా మొత్తం నైట్ అయితే 11:30, 12 దాకా అయితే ఫుల్ అలంకరణ అయితే చేసేసారు. మొత్తం అలంకరణ చేసేటప్పటికి ఇంకా పిల్లలు అయితే పడుకుని పోతున్నారు అని అన్నారని నేనైతే ఇంటికి వెళ్ళిపోయానండి పిల్లల్ని తీసుకొని. మార్నింగ్ లేచి పిల్లల్ని స్కూల్కి అది పంపేసి గుడికి వచ్చానండి. గుడికి వచ్చేటప్పటికి ఇంకో అమ్మవారు సాక్షాత్ ఆ పరమేశ్వరి, ఆ బంగారు తల్లికి అభిషేకాలు అయితే జరుగుతున్నాయండి. కుంకుమాభిషేకము, పసుపాభిషేకము, నెయ్యి అభిషేకము, గంధాభిషేకము. నేను రాకముందు అయితే పాలాభిషేకం అవి అయితే జరిగినాయి. ఇంకా నేను వచ్చేటప్పటికి లేట్ అయింది. నేను వచ్చేటప్పటికి పసుపాభిషేకము, మళ్ళీనేమో కుంకుమాభిషేకము, ఈ అభిషేకాలు అయితే చేస్తున్నారు. విభూది అభిషేకం అవన్నీ చేస్తున్నారు. అసలు ఆ బంగారు తల్లి ఎంత చక్కగా ఎంత నీట్గా చేయించుకుంటుందో కదండి. అలాంటివి చూడటానికి మనకి 2 కళ్ళు అయితే సరిపోవు. మీరు కూడా చూసి ధరించి ఆనందించండి. ఈ పూజ మొత్తం అయిపోగానే మేమైతే పారాయణం అయితే చేస్తామండి. అదే లలితా పారాయణం అయితే మొదలు పెడతాము. లలితా పారాయణం అయిపోయి భజన ఇవన్నీ చాలా కార్యక్రమాలు అయితే పెట్టారు. నాకు వీలైతే మాత్రం ఆ వీడియోలు మీకు పంపిస్తాను. ఆ వీడియోలు నేను పోస్ట్ చేస్తాను, మీరైతే చూడండి. అంగ బంగారు తల్లికి చూడండి కుంకుమాభిషేకం కూడా చేస్తున్నారు నీట్గాన. ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. అమ్మవారు పూర్తిగా మొత్తం అలంకరణ అంతా అయిపోయాక ఎంత చక్కగా ఎంత నిండుగా కనిపిస్తున్నారు. మా ఈ గుడిలో జరిగే ప్రతి ఈవెంట్ మీకైతే నేను పోస్ట్ చేయడానికి అయితే చూస్తాను. ద్వారపాలకులు అండి వాళ్ళిద్దరూను. వాళ్ళని కూడా ఎంత నీట్గా ఎంత అందంగా అయితే చేశారో, రెడీ చేశారు. కూరగాయలతో కూడా ఇంత నీట్గా ఇంత అందంగా అలంకరణ చెయ్యొచ్చా అని అనిపించేలా ఉంది తల్లి, బంగారు తల్లి. నా వీడియోని సపోర్ట్ చెయ్యండి.